పోయి ఉక్రెయిన్ మీదుగా నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వచ్చి పాకిస్తాన్ లో దిగి నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ మనవరాలు బర్త్డేలో ఉండి పాకిస్తాన్ కు మనకు వైరం వద్దని చెప్పి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళు దాన్ని ఏం చేసిండ్రు? దాన్ని ఆ ప్రేమను ఆ దయాన్ని ఏమన్నా పాజిటివ్ గా తీసుకుండ్రా? ఇప్పుడు ఆ పరిస్థితి మనం ఎంతకని తగ్గాలి అనే స్థితి బంగ్లాదేశ్ తరహాలో మళ్ళీ పాకిస్తాన్ మళ్ళీ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు, మళ్ళీ ఇంకో 2 ముక్కలు చేయాలి అంటారు బంగ్లాదేశ్ తరహా. ముక్కలని కాదు నేనంటున్నా, ఇప్పుడు మనది మనకైనా ఉండడానికి మనం తగ్గాల్సిన అవసరం ఏందంటున్నా భరత్ భాయ్. అసలు ఇప్పుడు నెహ్రూ గారు ఆ రోజు ఔదార్యంతో వెనకకొచ్చింది చేయబట్టి పిఓకే ఉంది, ఆ చైనాని పట్టించుకోలేదు చేయబట్టి సిఓకే ఉంది, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వాళ్ళు 4 కిలోమీటర్ల లోపలికి వచ్చిండ్రు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఈ రోజు మొత్తం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని మొత్తం మన తల చుట్టూ పెట్టిండ్రు, తలాపున్నే పెట్టి కూర్చున్నారు. మనకు అదే ఇలా పెద్ద సమస్యగా మారుతున్నది. అలాంటి సందర్భంలో డిఫెన్స్ కు మనం వెచ్చిస్తున్నది ఎంత వేల కోట్లలో ఈ రోజు డిఫెన్స్ కు వెచ్చించాల్సి వస్తున్నది. మనం వాడు మనల్ని ఈ రోజు ఇంత సమస్యల్లో క్రియేట్ చేస్తున్నా మనం ఎందుకో వాని పట్ల ఉదారంగా ఉన్నా అనే ఉద్దేశంతో ఆ రోజు అన్న స్టేట్మెంట్ అది. సరే వీళ్ళు అటు ఇటు ఈ స్టేట్మెంట్ మీద మళ్ళీ తీసుకుంటాను.